హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక బెస్ట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ని మహేంద్ర టెక్ కంపెనీ వారు వారి సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్ నేమ్ వచ్చేసి మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025-26. ఈ ప్రోగ్రామ్ ద్వారా వీరైతే గనక 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు లేదా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో బీఏ హానర్స్, బీఎస్సీ, బీకామ్ మొదలైనటువంటి కోర్సులు చదువుతున్నవారు, అలాగే పై చదువులు చదవాలనుకుంటున్న వారు, బాలికలకు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది వర్తించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే, అంటే లేడీస్కి మాత్రమే, బాలికలకు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడానికి అర్హులనైతే తెలియజేస్తున్నారు. దీనిలో మెరిట్ బేసిక్ మీద వీరిని అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్కు అప్లై చేయదలిచిన అభ్యర్థులు భారతదేశీయులై ఉండాలి. అలాగే ఈ స్కాలర్షిప్కి ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది. దానికి బడ్డీ ఫోర్ స్టడీ అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి మీ డీటెయిల్స్ ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకైతే అందులో ఏవైతే ఆ కంపెనీ ఉంది కదా, మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే వెళ్ళిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పర్సంటేజ్ ఎంత గెయిన్ చేశారు, ఏ స్కూల్లో చదివారు, ఏ స్టేట్లో చదివారు, అన్ని డీటెయిల్స్ని మీరు క్లుప్తంగా ఇవ్వాల్సి ఉంటుంది. క్లుప్తంగా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వారు మీ మెరిట్ బేస్ని చూసి షార్ట్ లిస్ట్ అయితే చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేయదలుచుకున్న అభ్యర్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 4 లక్షలు మించరాదని అయితే తెలియజేయడం జరిగింది. విద్యార్థులు గత సంవత్సరం ఆర్ సెమిస్టర్లో మినిమం 50% మార్కులు సాధించి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలని అయితే వీరు పర్టికులర్గా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 15గా ఇవ్వడం అయితే జరిగింది. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరగా మీరు వీలైనంత వరకు త్వరగా అప్లై చేయడం మంచిదని అయితే సూచిస్తున్నాను. అలాగే ఎంపిక ప్రక్రియ అనేది ముందుగా చెప్పినట్టు విద్యార్థుల యొక్క మెరిట్ బేస్ చేసుకొని వారు షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు 5,500 రూపాయలు స్కాలర్షిప్ అయితే వీరు అందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనితో పాటు అణగారిన వర్గాలు, అలాగే పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్ ఉంటాయి కదా, వీరిని కూడా వారి అర్హతను బట్టి వీరు పరిగణలోకి ఎంపిక చేయడం జరుగుతుందని అయితే వారు కూడా ఎలిజిబుల్ అని అయితే తెలియజేస్తున్నారు. వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మంచి మార్క్స్ అయితే ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ప్రోగ్రాంలో డీటెయిల్స్ అప్లై చేయాలని చెప్పాను కదా, ఏవేవి కావాలి అన్నట్లయితే కనుక ఒక పాస్పోర్ట్ సైజు రీసెంట్ ఫోటో అనేది ఉండాలి. గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. అలాగే ప్రస్తుత ప్రవేశ రుజువు అంటే గుర్తింపు కార్డు ఒకటి ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. ఒకవేళ ముదుపడి సంవత్సరం కూడా మీరు ఈ అప్లికేషన్కి అయితే అప్లై చేసి సెలెక్ట్ అయినట్లయితే రెన్యువల్ అయితే చేసుకోవాలి అని అయితే వీరు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఐటీఆర్, మీ ఫ్యామిలీ యొక్క కుటుంబ ఆదాయాన్ని మీరు చూపించడానికి ఐటీఆర్ ఫైల్ చేసినా లేకుంటే పే స్లిప్లైనా మీ పేరెంట్స్కి చూపించవచ్చని వీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. అలాగే మీరు చదువుతున్న విద్యా సంవత్సరం యొక్క స్కూల్ ఫీజు యొక్క రిసిప్ట్ను కూడా వీరు అడగడం జరుగుతుంది. అలాగే కుల ధృవీకరణ పత్రం కూడా అప్లోడ్ చేయాలని అయితే వీరు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి దీనికి పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయాలి. ఆ ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి buddy4study.com లోపలికి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అని ఒక చోట చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ మహేంద్ర ఎంపవర్ హర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-26 అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్లో నేను తెలియజేసిన ఈ బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్ నేము, స్కూల్ ఈమెయిల్ ఐడి, ప్రిన్సిపాల్ నేమ్ ఏంటి, అవన్నీ కూడా అడుగుతారు. అవన్నీ కూడా అప్లికేషన్లో మీరు మెన్షన్ చేయాలి. కాబట్టి ముందుగానే ఇవన్నీ మీరు సేకరించి పెట్టుకొని ఈ అప్లికేషన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి.
మీరు సరసర ఉంటుంది, అప్లై చేయొచ్చు. లేదనుకోండి, మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే ఏవేవి కావాలో అన్నీ సమకూర్చుకొని తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్ కూడా లింక్ మీద క్లిక్ ఇస్తేనే డైరెక్ట్ అక్కడికి వెళ్ళేస్తుంది. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.